మీరు అసలు విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు. మహాదేవుడంటే మహాయోగి. పార్వతీమాత వారికి సేవలు చేస్తున్నారు. అయినా వారికి తన ఉనికిని గుర్తించడం లేదు. అంటే వారి భావాలన్నీ వారి అదుపులో ఉన్నాయని అర్థం. అటువంటప్పుడు స్వామి ప్రయోగించే ప్రేమ బాణాలు మహాదేవుడిపై ఏ ప్రభావాన్ని చూపించలేవు. తమరు స్నేహాన్ని, స్నేహ ధర్మాన్ని పనంగా పెడుతున్నారు గాని మహాదేవుడిపై బాణాన్ని ప్రయోగించాల్సిన వారు మా పతిదేవుడే కదా. ఒకవేళ మహాదేవుడిపై ఆ బాణం తన ప్రభావం చూపించలేకపోతే, మహాదేవుడిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటే, అప్పుడు మహాదేవుడి క్రోధాగ్ని నుండి మా స్వామిని రక్షించేదెవరు? రతిదేవి, మీరు అకారణంగా ఆందోళన పడుతున్నారు. నేను మా దేవతలందరినీ వెంటబెట్టుకుని అక్కడికి వస్తాను. నా మాట నమ్మండి, మన్మధుడికి ఎలాంటి హాని జరగదు. లేదు, నేనెంత మాత్రమూ నిశ్చింతగా ఉండలేను. ఈ స్త్రీల స్వభావమే ఇంత. పురుషులని బలహీనపరచడమే వారి పని. రతిదేవి అనుమానం, తన భయాలు నా కార్యసాధనకు ఆటంకంగా మారుతున్నాయి. కనుక ఏదైనా యుక్తిని ఉపయోగించి తన భయాన్ని పోగొట్టాలి. ఇక్కడి నుంచి మన్మధుడిని తప్పకుండా తీసుకెళ్ళాలి. రతిదేవి, మీరు విష్ణుమూర్తి కుమార్తె. మీకు ఇలాంటి భయాలు ఉండడం అస్సలు మంచిది కాదు. మీకు ఇలాంటి అనుమానాలు, భయాలు ఎంతమాత్రం కూడా తగినవి కాదు. ప్రియా, రతి, ఇప్పుడు దేవతలకు నా అవసరం ఉంది. దేవేంద్రుల వారు చెప్తున్నది నిజమే కదా. నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తి కుమార్తెవు. నువ్వు ధైర్య సాహసాలకి మారుపేరుగా ఉండాలి. నువ్వు ఇక్కడ నిశ్చింతగా ఉండు ప్రియా. నేను ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాను. స్వామి, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఇది మీకు చాలా ప్రమాదకరమైంది. నేను వెళ్ళక తప్పదు రతి.